ఇక ఈయన అరవింద్ ధర్మపురి అరవింద్ ఇక ఆయన కూడా అసలు ఆయన మాటలకు కూడా అంతులేదు పాంతులేదు. క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కళ్ళు ఎత్తుకేకినాయా? దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళు? ఓరే నువ్వు లోపడు లోపడు, నువ్వు బయటికి రాగరా, 5 గంటల వరకు బయటికి రా. ఓ లోపడు, ఓరా లోపడు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటికి పో, లోపలికి తన్నుకుంటేదే బయటికి. వాడు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి అంటే పంపుతారు బే. నువ్వు క్యాండిడేట్ పో, లోపలికి పో. ఆఫీసర్ ఏమంటాడు? ఉంటే ఉంటే మేము పోతే సస్పెండ్ అవుతాం. చిత్రం చూడు ఇక్కడ. జై శ్రీరామ్కి ఏం సంబంధం ఇక్కడ అంటే వీళ్ళు రాజకీయం చూడు. ఆయనే మన ఎస్ఐని ఒలుబలిసిందారా అన్నాడు. సరే ఆయన వాళ్ళ అభ్యర్థిని ఏదో బయటికి పంపించిండు. మరి వాళ్ళ అభ్యర్థి తెలియక వచ్చిండా లేకపోతే ఆయనకు ఏం కూర్చుంటామని బయటకు వచ్చిండా తెలియదు. ఏ అభ్యర్థి బయటికి రాడు, ఏ అభ్యర్థిని ఎవరు బయటికి పంపించారు కూడా. అభ్యర్థిని లోపలనే కూర్చోబెడతారు, అవసరమైతే లోపల నిలబడతారు. ఒళ్ళు బలిసింది ఆయన అంటాడు, అభ్యర్థిని పట్టుకొని బే అంటాడు. రౌడీలు ఇక సమాజంలో రౌడీలు లేరు, రౌడీలే రాజకీయ నాయకులుగా తయారైండు. అంతమంది కెమెరాలు ఉన్నాయి, అది ఉన్నాయి. ఎస్ఐని పట్టుకొని ఎవర్రా వాడు తన్నుర్రా అంటాడు, గుద్దుర్రా అంటాడు, ఒళ్ళు బలిసిందా అంటాడు, తమాషాలు చేస్తారా అంటాడు. యూజ్లెస్ ఫెలోస్. ఈ మాటలు రాజకీయ నాయకులా మీరు రౌడీలా? ఇక ఆయన వెనక గుంపు జై శ్రీరామ్ అంటే ఇప్పుడు ఇదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమన్నా అంటే ఓ శ్రీరాముని అవమానించింది అనే కాడికి తీసుకురావడానికి తిట్లాన్ని గంగలో పోతాయి, ఇక మురికాలలో పోతాయి. జై శ్రీరామ్ అన్నాడు అనుకో కథం, ఇక పునీతుడు అయిపోతాడు ఇప్పుడు ఒకటేసారి. రాజకీయానికి జై శ్రీరామ్కి ఏం సంబంధం? ఆడ ఏమన్నా రామాలయం కడతా అంటే గుడి కడతా అంటే గొడవైందా? రాముడిని అవమానించడానికి పోతే గొడవైందా? ఆడ ఏమన్నా అన్నారు? ఎవరన్నా రాముడిని అవమానించిందా? ఆడ పోలింగ్ బూత్ దగ్గర పోయి జై శ్రీరామ్ అనుకుంటా సిఐని తిడతా అంటారు, ఎస్ఐని తిడతా అంటారు, అభ్యర్థిని కూడా తిడతారు. ఏం లాభమే ఇది? ఏం పనికి మాలిన పనులు ఇవి? ఇట్లా కాంగ్రెసు బీజేపీ అనే తేడా లేకుండా పోలీసులను ఇష్టానుసారంగా తిట్టిల్లు. నిన్న అంతటా దౌర్జన్యాలు జరిగినాయి. నిన్న